ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు మల్లిక్? ఏం లేదులేమ్మా, మామూలుగానే మాట్లాడారన్నా. ఎమ్మెల్యే గారు నీతో ఏదో గుచ్చి గుచ్చి మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ఏమై ఉంటుందా అనే నేను నిన్ను అడుగుతున్నాను. మరోసారి అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారు నీతో ఏం మాట్లాడారు? మమ్మీ, విషయం రాబట్టే వరకు నువ్వు పాములాగే పగబడతావు. కొన్ని విషయాలను తెలుసుకోకుండా ఉండడమే ఆరోగ్యానికి మంచిది. ఆ విషయం నాకు తెలుసు, కానీ అసలు విషయం ఏంటో చెప్పు. నా కూతురు మంజు ఎక్కడా కనబడడం లేదు అని అడిగారు. ఇంటి దగ్గర భక్తుల కోసం భోజనాలు తయారు చేస్తుంది అని చెప్పాను. మంచి పని చేసావు మల్లిక్. అది భక్తులకి భోజనాలు వండుతుందని ఎమ్మెల్యే గారికి కూడా తెలిస్తే అక్కడ భోజనం తయారవ్వక భక్తులు అవస్థలు పడుతూ ఉంటే ఆ కాకి పిల్ల మీద ఎమ్మెల్యే గారికి కూడా కోపం వస్తుంది. ఆ భోజనాలు ఎంతవరకు వచ్చాయో తెలుసుకో. సరేమ్మా, నువ్వు వెళ్ళు. మలిక్, హలో. భోజనాలన్నీ రెడీగా ఉన్నాయి, నేను తీసుకొని వస్తున్నాను. సరే సత్య. మంజు మేడం, భక్తులు భోజనాలకి రెడీగా ఉన్నారు. సరే, ముందు మీరు భోజనం తీసుకువెళ్ళండి. నేను ఫ్రెష్ అయి అమ్మమ్మ తాతయ్యలను గుడికి తీసుకుని వస్తాను. సరే. మల్లిక్, భోజనాలు ఏమయ్యాయి? అమ్మా, అది ఆ కాకి పిల్ల ఎక్కడ తయారు చేస్తుంది? ఇప్పుడు భోజనాలు పెడతామని చెప్పి సమయానికి పెట్టకపోతే భక్తులందరూ గొడవ చేసేస్తారు. అది కాదమ్మా, నేను చెప్పేది వినవే. ఇంకేం వింటాం? ఏ మల్లిక్, మన పరువు నిలువునా తీసేసింది ఆ కాకి పిల్ల. ఇంటికి వెళ్ళాక చెప్తాను దాని పని. అది కాదు మమ్మీ, నేను చెప్పేది వినండి ఒకసారి. చెప్తానులే దాని పని. నేను దాన్ని వదిలిపెట్టాను. అరే మలిక్, ఇక్కడ మాట్లాడుతున్నావేంటి? అక్కడ భోజనాలు దించాలి. పద. మలిక్, అమ్మా, సత్య ఏమంటున్నాడురా? భోజనాలు రెడీ అన్నాడు. మరి నువ్వు నాకెందుకు చెప్పలేదు? నన్ను పూర్తిగా చెప్పనిస్తే కదమ్మా. ముందు భోజనాలు దింపొస్తాను, తర్వాత నీతో తీరిగ్గా మాట్లాడతాను. భోజనాలు తయారయ్యాయి, భక్తులు భోంచేసి వెళ్ళవలసిందిగా మనవి. కాకి పిల్ల ఒక్కతే ఇంతమందికి భోజనాలు ఎలా తయారు చేసింది? తనొక్కతే తయారు చేసిందంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఏదో జరిగింది. అమ్మా, గుడికి వెళ్దామా? పద. నిజం చెప్పవే, ఇదంతా నువ్వే చేసావా లేకపోతే బయట నుంచి తెప్పించావా? నీ ఒక్కదానికి ఇదంతా ఎలా సాధ్యం? నేను ఒక్కదాన్నే అనేది మీకెలా తెలుసు? లేనిపోని ప్రశ్నలు అడక్కు నువ్వు నన్ను. నాకంతా తెలుసు. నువ్వు చెప్పు, ఎలా చేసావు ఇదంతా? ముందు నేను ఒక్కదాన్నే ఉన్నాను. తర్వాత సత్య గారు, అమ్మమ్మ, తాతయ్య వచ్చారు. అమ్మమ్మ, తాతయ్య? ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? ఎవరమ్మమ్మ, ఎవరు తాతయ్య? నా కొడుకుని ఇందులోకి లాగొద్దు. నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావే. లేదండి, లేదంటే ఈ అమ్మమ్మ తాతయ్యని అడగండి. ఎక్కడున్నారే మీ అమ్మమ్మ, తాతయ్య? ఏ కాకి పిల్ల, నువ్వు చెప్పేది అబద్ధం. అబద్ధం కూడా అతికినట్లుండాలి. నీకు అది కూడా చేత కాదు. నిజమండి, ఇక్కడే ఉండాలి. మంజు మేడం, అక్కడ అందరూ భోజనాలకు కూర్చున్నారు.
అమ్మమ్మ తాతయ్య ఎక్కడ? అమ్మమ్మ తాతయ్య ఇక్కడే ఉండాలి. సడన్ గా ఎక్కడికి వెళ్ళారో నాకు అర్థం కావడం లేదు. మమ్మల్ని లోపలికి రమ్మన్నప్పుడే నీ కష్టాలన్నీ గట్టెక్కయ్యనుకో. మంచినీళ్లతో పాటు మిరియాలతో చేసిన పానకం ఎవరాదు? గొడవ పడితేనే సంసారం సుఖంగా సాగుతుంది. అలా అని పంతాలకు పట్టింపులకు పోయి గొడవలు ఉండకూడదు. అలా ఖర్చీపిచ్చే బదులు నీ భర్త కన్నీళ్లు నువ్వే కొగ్గుతో తుడు. మంజు చెంప మీద సిరోజాలు పడుతున్నాయి, నువ్వెళ్ళి తీయి. అమ్మా అమ్మా ఏమైందమ్మా? జ్వరం వచ్చినా నువ్వెందుకమ్మా వంట చేస్తున్నావు? ఒక నిమిషం ఉండు. రా వచ్చి చిన్నగా కూర్చో. కూర్చో. అమ్మా నేను ఈ కర్రీ చేసి వచ్చేస్తాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, మనం హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు నాకేమైంది హాసిని? లైట్గా జ్వరం. టాబ్లెట్ వేసుకుంటే అదే తగ్గిపోతుంది.